ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామంది సాల్ట్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఐ మీన్ ఉప్పు ఎక్కువగా వాడుతూ ఉంటారు కూరల్లో. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి అనేసి. జనరల్గా ఏంటంటే సాల్ట్ తీసుకోవచ్చు, దర్ ఈస్ ప్రాబ్లం ఏమి ఉండదు. అది కూడా ఏంటంటే లైక్ మనకు న్యూట్రియంట్ లాగే కాబట్టి సో అది తక్కువగా తీసుకున్నా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్కువగా తీసుకోవడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మన బాడీ ఫంక్షన్స్ అన్నిటినీ అది కొంచెం లైక్ బ్యాలెన్స్ అనేది కొంచెం పోతుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే లైక్ ఎడిమా ఫామ్ అవుతుంది, అంటే నీరు చేరుతుంది బాడీలో. ఇది నథింగ్ బట్ ఎడిమా అంటే కొంచెం కాళ్ళు చేతులు వాయడము అనేసి అలా అవుతుంది. అది ఏంటంటే హార్ట్ ఫంక్షనింగ్ కూడా కొంచెం ప్రాపర్ ఉండదు, హై బీపీ అవుతుంది. అండ్ కిడ్నీ ఫంక్షన్ కొంచెం డ్యామేజ్ అవుతుంది. అండ్ ఏంటంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే కొంచెం అన్కాన్షియస్ అవ్వడం కూడా చాలా అవుతుంది. బట్ ఏంటంటే అసలు అనేది అవాయిడ్ చేయకూడదు, అలానే ఎక్కువగా కూడా తీసుకోకూడదు. మోడరేట్ క్వాంటిటీస్ తీసుకోవడం వల్ల కొంచెం బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మీట్ అవుతుంది కాబట్టి కొంచెం హెల్తీ వేలో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఏంటంటే సాల్ట్ కూడా ఏంటంటే నార్మల్గా హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువగా తీసుకోకూడదు. బట్ నాకు ఎక్కువగా సాల్ట్ తీసుకుంటే ఇష్టము తినాలి అనుకున్నప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ మోర్ వాటర్. ఎప్పుడైతే మీరు కొంచెం సాల్ట్ ఎక్కువగా తిన్నాము, లేకపోతే సాల్టెడ్ ఫుడ్ ఎక్కువగా తిన్నాను అనిపించిందో మీకు, అప్పుడు మీరు బాడీని హైడ్రేట్ చేసుకోవాలి, వాటర్ ఎక్కువ తాగాలి. అండ్ ఏంటంటే పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్ ఎక్కువగా తినాలి. ఎప్పుడైతే కొంచెం పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటామో నథింగ్ బట్ సమ్ ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, ఎదర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ సమ్ రాగి జావా కానీ, ఫ్రూట్స్లో వచ్చేసి సమ్ బనానా కానీ, పప్పాయ అండ్ వాటర్ మిలన్, ఇవి ఏంటంటే కొంచెం పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో ఇవి కొంచెం బీపీని కంట్రోల్ చేయడానికి కానీ సోడియం లెవెల్స్ని బాడీలో కొంచెం తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి మీరు ఎక్కువగా తీసుకుంటడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా తీసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ మీరు సోడియం ఎక్కువ తీసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు. సో ఇవి కొంచెం పొటాషియం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అండ్ బాడీని హైడ్రేట్ చేసుకోవాలి, అంటే ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. సో ఇవి తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు సోడియం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా. సో ఏంటంటే మన డైట్లో కూడా ఏంటంటే సోడియం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ జనరల్గా ఏంటంటే బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, అంటే బీపీ ఎక్కువ అవుతుంది. బీపీ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే హార్ట్ డిసీజెస్ మోస్ట్ కామన్ థింగ్. హార్ట్ డిసీజెస్ చాలా కామన్ అవుతున్నాయి ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ లైక్ సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్లనే. సో ఫిల్టరేషన్ కొంచెం కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ ఫిల్టరేషన్ కొంచెం డ్యామేజ్ అవుతుంది ఎక్సెస్ సాల్ట్ తీసుకోవడం వల్ల. సో ఇంకేంటంటే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లైక్ బీపీ ఎక్కువ అవ్వడం వల్ల. అండ్ నర్వ్స్ కూడా కొంచెం ఎఫెక్టివ్గా అనేది వర్క్ అవ్వదు. సో కొంచెం ఇవన్నీ కొంచెం సోడియం రెడ్యూస్ చేసుకోవడం వల్లనే ఇది హెల్ప్ అవుతుంది. అండ్ కొంచెం రెడ్యూస్ చేసుకోవాలంటే మీరు అవుట్ సైడ్ ఫుడ్ కొంచెం తగ్గించేసి హోమ్ మేడ్ తీసుకుంటూ ఉండడం, సాల్టెడ్ ఫుడ్ కొంచెం తక్కువగా తీసుకోవడం. అండ్ దెర్ ఆర్ సో మెనీ సాల్ట్ ఉన్నాయి కదా, ఇప్పుడు పింక్ సాల్ట్స్ అని, హిమాలయ సాల్ట్ అనేసి, అందులో కూడా ఏంటంటే నథింగ్ బట్ సోడియం ఉంటుంది. బట్ ఎంత క్వాంటిటీ యూస్ చేసుకుంటున్నారనేదే మీరు ఇంపార్టెంట్. సో అలా కొంచెం తగ్గించుకుంటుంటే ఈ ప్రేయర్గా అంటే ప్రికాషన్గా లైక్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ని కానీ, న్యూరో కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు.